ఆఫీస్కి వెళ్లే హడావిడిలో షర్ట్ బెడ్ మీద పడేసి వెళ్ళిపోయారు. రే పట్టాభి, రాధ నా మనిషి. తనకి ఎవరూ లేరు అనుకున్నావా? నేనున్నాను. రాధ జోలికి వచ్చావంటే చంపేస్తాను. దేవతలా ఖుషీని కాపాడి నా ప్రాణాన్ని నాకు తిరిగి దక్కించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను రాధా. రుణం తీర్చుకోవడానికి మీరేమైనా పరాయి వాళ్ళ? నా భర్త, మీ భార్యగా మిమ్మల్ని ఖుషీని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. నేను చేసే పనులన్నీ మెచ్చుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళకన్నా నన్నే ఎక్కువగా అభిమానిస్తారు. నేను అడగకుండానే నా అవసరాలు తీరుస్తారు. కానీ నా మనసులో ఏముంది అనేది మాత్రం అర్థం చేసుకోరు. మీ భార్య కోసం కొన్న రింగుని నాకు బహుమతిగా ఇచ్చారు. కానీ మీ భార్య స్థానాన్ని నాకు ఇవ్వాలి అనుకుంటున్నానని నోరు తెరిచి ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేనైతే మిమ్మల్ని నా మనసు నిండా నింపుకున్నాను. నిజంగానా? మీరెప్పుడొచ్చారు? నా మనసులో మాట చెప్పట్లేదని నువ్వు బాధపడుతున్నప్పుడు